మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. తెలుసుకునే ప్రయత్నం చెయ్యకు అని చెప్తున్నాను చందు. ముందు నేను తెలుసుకోవాలి, అప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. చెప్పు చందు, చామ్ ఎక్కడుంది? ఆ పక్కన గార్డెన్లో బట్టలు ఆరేస్తుంది బాబు. ఆ పక్కన గార్డెన్లోనా? థ్యాంక్స్ చందు, థ్యాంక్ యూ. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏం తెలియట్లేదే. చామ్, అత్త వస్తున్నానత్త. ఏం చేస్తున్నారు బాబు? అత్త పిలుస్తోంది, నేను వెళ్ళాలి. నువ్వు ఇక్కడున్నావని ఆ అత్త చెప్తేనే వచ్చా. వేషాలేకు. అత్త పిలిచింది, నాకు వినపడింది. నేను వెళ్ళాలి బాబు, మీరు వదలండి. ఎవ్వరూ పిలవట్లేదు, తప్పించుకోవాలని చూడకు. బాబు బాబు వదలండి బాబు. ఎక్కడికి వెళ్ళిపోతావు? లేడీలాగా ఎక్కడికి ఎగురుతున్నావు? వదలండి బాబు. వదలకూడదనే కదా పట్టుకుంది. మీ అమ్మగారు మనల్ని ఇలా చూసారంటే అయిపోయామే. అవునా? మరి నీకు $1 మిలియన్ పని అప్పచెప్పిందని వచ్చి చూస్తుంది. అబ్బా ఏంటి బాబు మీ గోలా? నాది గోల? బాబోయ్, మరి మీరు బరి తెగించేస్తున్నారు. నేనా? ఇలా ఆడపిల్లని లాగొచ్చా? నేను నిన్ను లాగొచ్చు, పట్టుకోవచ్చు, ముద్దు కూడా పెట్టుకోవచ్చు. ఇంకా అయ్యో, ఆపండి ఆపండి ఆపండి. ముందు మీరు వదలండి నన్ను. నాకివన్నీ నచ్చట్లేదు. వదలండి బాబు. బాబు, ఇదే మనసు అదే పనిగా నిన్ను చూస్తుంది. అదేమంటే సదా నాతో గొడవ పడుతుంది. చలి నీ వశమై ఇదేం పరవశమే. పాదమే పరుగునా చేరని చింతకే, హృదయమే నిలువునా కరిగని చూపుకే. ఇదే ఉదయం గత దినాన ఇలా లేదసలెందుకే. చెలి నీ వలన ఈ మాయే అనవలెనా. అలా చూడకు బాబు. నచ్చదా? నేను పట్టుకుంటే నచ్చలేదు అన్నావు. నువ్విలా గట్టిగా వచ్చి హక్ చేసుకుంటే నచ్చుతుందా? నన్ను వదలండి బాబు. నువ్వన్నది ప్రకృతికి కూడా నచ్చలేదు. టక్కున చూపించేసింది చూడు. చూపిస్తుందిలే. బాబు వర్షం పడేలా ఉంది, బట్టలు తీయాలి. వదలండి. వర్షం పడ్డానికి ఉరుములా నా కౌగిట్లోకి నిన్ను పంపించడానికి ఉరిమింది. పదే పదే చంపకే నన్నిలా. అవునా? చూడు మరి, ఒక్క చుక్కన్నా వర్షం పడిందా? అలానే ఉంది బాబు. కదా? ఆహా, కాదు, ఏం కాదు. వెంటనే భలేగా మాట మార్చేస్తావు చా. ఏం కాదు. ఎప్పుడు ఒప్పుకున్నావు గనకలే. మీకు తెలుసు కదా, మరి ఇంకా వదలండి బాబు. నిన్ను నేనేదో చేసేసేవాడిలాగా వదులు వదులు అంటావు. ఏంటి
చేస్తారో అని. ఏమన్నావు? ఆ, 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 ఏం లేదు. ఆ, బాబు ఊపిరి ఆడట్లేదు నాకు, వదలండి. నీతో ఒక విషయం మాట్లాడాలి. సరే, వదిలి కూడా మాట్లాడొచ్చు కదా, వదలండి. అవునా? ఉమ్, ఓకే. హే చామ్ చామ్ చామ్, ఏం చేస్తున్నావు? చామ్, ఏం చేస్తున్నావు? మీ అమ్మగారు వచ్చినా మీరు కనబడతారు, నేను కనబడను కదా. బా, ఏం తెలివి చామ్ నీది. సరే సరే, టైం వేస్ట్ చేయకుండా ఏదో మాట్లాడాలన్నారు కదా, మాట్లాడండి. మాట్లాడతా. ఇక్కడ ఉండటం కంటే జంప్ అయిపోవడమే బెటర్. నువ్వు చాలా పెద్ద నిజాన్ని దాచావన్న సంగతి నాకు తెలిసిపోయింది చామ్. నువ్వు నేను కట్టిన తాళికి గౌరవం ఇస్తున్నావని నాకు అర్థమైంది. నువ్వు నన్ను భర్తగా ఫిక్స్ అయిపోయావు. నాకు అంతకన్నా కావాల్సింది ఏముంటుంది చామ్? నేను కోరుకునేది కూడా అదే కదా. నువ్వు నా భార్యవి. మాట్లాడవేంటి చామ్? ఇంకా నువ్వు దాయాల్సిన అవసరం లేదు. నీ మెడలో నేను కట్టిన తాళిని చూసేశాను, ఒప్పేసుకో. ఏం జరుగుతుందో అదే జరుగుతుంది, నేను చూసుకుంటాను. ఇంకా మౌనం దేనికి చామ్? చామ్ చామ్ చామ్. చిట్టి, నువ్వున్నావేంట్రా? చామేద్రా? ఐ డోంట్ నో ప్రేమ్. అంటే ఇంతవరకు నేను చెప్పిందంతా నాకే. హే, జామ్కి ప్రేమ్కి పెళ్ళైపోయింది. ప్రేమ్ కట్టిన తాళి జామ్ తీయలేదు. ప్రేమికులకి పెళ్ళైపోయింది. ఇక మీ జంటని విడదీయడం అసంభవం. రే, తిరిగింది చాలు, ఆగరా. సంతోషం ప్రేమ్. నాకు లేదు కదా. ఎందుకు రాదు నాయన నీకు సంతోషం? అసలు నన్నెత్తుకొని నువ్వు తిప్పాలి తెలుసా? తెలియకుండా మాట్లాడుకురా చిట్టి. సరే, నీకు తెలిసింది చెప్తేనే కదా నాకు తెలిసేది. నేను కట్టిన తాళిని దాచుకుంటుందే గాని ఆ విషయాన్ని బయట పెట్టడం లేదురా. అడుగుతుంటే చామ్ పారిపోతుంది. అంటే తన మెడలో నువ్వు కట్టిన తాళుందని నీకు తెలిసిపోయిందన్న టెన్షనా? ఏవరా, తెలిసిందని టెన్షన్ పడుతుందో ఎందుకు తప్పించుకుంటుందో నాకు తెలియట్లేదు. తెలిసిందని తెలిస్తే నాకు తెలిసి టెన్షన్ పడక్కర్లేదు, ఒప్పేసుకోవచ్చు. అదేది తెలిసి చావట్లేదురా.